నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి ఈ 5 మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ తేవాలనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద 2024 టు 25 పాడేరు, మార్కాపురం, మదనేపల్లి, పులివెందల, ఆదోని, అలాగే థర్డ్ ఫేజ్ లో 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్ కి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్ లో ఈ కాలేజెస్ అన్ని కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్ని కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజెస్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రజెంట్ చేయమా, దాని గురించి నేను రీడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్ తో టైఅప్ చేశాము. రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మనము టైఅప్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్, మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది. నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మరి ఈ కాలేజ్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ మనం ఏదైతే ఇయర్ 2024 టు 25 అనుకున్నామో ఫేజ్ 2 కాలేజెస్ వాటికి సంబంధించి నేను చెప్తాను. సో పాడేరుకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనం టైఅప్ చేయడం జరిగింది. మార్కాపూర్కి సంబంధించి నాబార్డ్ స్కీమ్, మదనేపల్లికి సంబంధించి నాబార్డ్ స్కీమ్, పులివెందుల కాలేజ్ నాబార్డ్ స్కీమ్, ఆదోనికి సంబంధించి నాబార్డ్ స్కీమ్ తో మనం టైఅప్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఈ 2025 టు థర్డ్ ఫేజ్ కాలేజెస్ 2025 టు 26 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పిడుగురాలకు సంబంధించి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద, అమలాపురం సంబంధించి నాబార్డ్ కింద, బాపట్ల నాబార్డ్ కింద, పెనుగొండ నాబార్డ్ కింద, నర్సీపట్నం కూడా నాబార్డ్ ఫండ్స్ తో, పాలకొల్లు నాబార్డ్ ఫండ్స్, పార్వతీపురం నాబార్డ్ ఫండ్స్. రాష్ట్ర చరిత్రలో 5 కాలేజెస్ ని ఒకటే సంవత్సరం ప్రారంభించి ఆ తర్వాత మేము పెట్టినటువంటి ఎఫర్ట్స్ కి పాడేరు కూడా సెకండ్ ఫేజ్ లో ఏదైతే మేము అనుకున్నామో ఆ పాడేరు కూడా 50 సీట్లు మనకు రావడం జరిగింది. అది కూడా ప్రారంభమై ట్రైబల్ ఏరియాలో ఎక్కడ మీరు చూసినట్టయితే ట్రైబల్ ఏరియాలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలేదు. ట్రైబల్ ఏరియాలో మన్యం, పార్వతీపురం లాంటి ప్లేసెస్ లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్యాన్ని చేరువ చేయాలి, ఆ ప్రాంత ప్రజలకు కూడా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభించాలని ఏజెన్సీ ఏరియాల మీద కూడా ఒక మంచి గొప్ప ఉద్దేశంతో మరి ఆలోచన చేసి ముందుకు వెళ్లారు. పాడేరు 50 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి, అది నడుస్తా ఉంది. మరి పులివెందులకు కూడా 50 సీట్లు మనకు అందుబాటులోకి వస్తే ఈ ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం
ఏమని లెటర్ రాసింది? వద్దు, మాకొద్దు అని చెప్పేసి విత్డ్రావల్ లెటర్. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గాని ఈ కూటమి ప్రభుత్వం గాని ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని, ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని, మరి పులివెందుల మెడికల్ కాలేజ్ లో వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని లెటర్ వెనక్కి రాసిందంటేనే వాళ్ళకు ఉన్నటువంటి కక్ష స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. జనవరి మేము ఉన్నప్పటికి ఉన్నటువంటి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది. అప్పటికి కూడా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. ఎలక్షన్స్ అయ్యాయి, అప్పటి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా. సో 17 మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్ గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఎంత చక్కగా ఉంది చూడండి. ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది. అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనిలో అన్ని తరగతి గదులు కానీ ప్రతిదీ కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో. ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఒకే రోజున మనం 5 కాలేజెస్ ప్రారంభించాము. అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు, ఇది నంద్యాల, ఇది కూడా ఫస్ట్ ఫేజ్ లోనే మనం అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఈ 5 కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించడం, చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. పాడేరు ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్, జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో 50 సీట్స్ మన కాలేజెస్. ఈ కాలేజెస్ ని కనీసం ఇంత కూడా వర్క్ చేయకుండా ఈరోజు మా మీద నెపమేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి కూడా నేను ఈరోజు ఫ్యాక్ట్స్ తో మాట్లాడతా, అందుకని చెప్పి ఇవన్నీ కూడా మీకు చూపిస్తా ఉన్నా. బాపట్ల, నర్సీపట్నం చూడండి. నర్సీపట్నము అనేక మనకి ఇష్యూస్ ఉన్నాయి. ఈవెన్ ల్యాండ్, కొన్ని కోర్ట్ క్లియరెన్సెస్ ఉన్నా కూడా చాలా ఫోకస్డ్ గా పనిచేసి దీని మీద కోర్ట్ క్లియరెన్సెస్ అన్ని తీసుకొచ్చి ఆ స్టార్ట్ అయిన టైంకి అక్కడి నుంచి కూడా చాలా ఫాస్ట్ గా ఈ వర్క్స్ అన్ని కూడా చేసేందుకు అనేక రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ గా దీన్ని